సికో షాటోకాన్ అడ్వాన్స్డ్ కరాటేడు, జపాన్ షాటోకాన్ కనిష్ఠకు కరాటేడు ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏలూరులో ఆదివారం షాటోకాన్ కరాటే కుమతి వేసవి ప్రత్యేక శిక్షణ ప్రారంభమైంది. శిక్షణ శిబిరాన్ని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్ఏ అజీజ్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పాఠశాలలకు వేసవి సెలవులు కావడంతో ఆటల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కరాటే ఒక చక్కని ప్రత్యామ్నాయమని అభిప్రాయపడ్డారు. కరాటే నేర్చుకోవడం వల్ల పిల్లలకు ఆరోగ్యం, ఫిట్నెస్తో పాటు క్రమశిక్షణ అలవడుతుందని చెప్పారు. కరాటే ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు ఒక మంచి మార్గం ఏర్పడుతుందని, స్పోర్ట్స్ కోటాలో త్వరగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని అన్నారు. కోచ్లు కియోషి డి, ఎల్ నారాయణ హన్షి, ఎం ఇబ్రహీం బేగ్ మాట్లాడుతూ స్వీయ రక్షణకు కరాటే ఒక ముఖ్యమైన సాధనమని అన్నారు. శిబిరంలో పాల్గొంటున్న విద్యార్థులు కరాటే ప్రాథమికాలు, కుమిటే పద్ధతులు, స్వీయ రక్షణ కౌశలాలు, శారీరక దారుఢ్యాన్ని పెంపొందించే మెలకువలు నేర్పించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు నాగం శివ, కవులూరి చంద్రశేఖర్ పాల్గొన్నారు. పట్టుకొని పైకి చూడమని చెప్పి దగ్గర రమ్మని ఆయన అందరికీ నమస్కారం అండి. మళ్ళీ ఈరోజు గులాబీ తోటలో నూర్జహాన్ పెద్దబాబు గారి పార్క్లో మరి ఈరోజు సమ్మర్ కోచింగ్ క్యాంప్ కరాటే ఈరోజు మరి నల్లబాబు గారు, అదేవిధంగా షైన్షా గారి ఆధ్వర్యంలో ఇక్కడ సమ్మర్ కోచింగ్ క్యాంప్ అనేది ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ సమ్మర్ కోచింగ్లో చాలామంది పిల్లలు ఇప్పటికే రిజిస్టర్ అయ్యి చాలామంది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ సమ్మర్ అంతా కూడా పిల్లలకి స్కూల్స్ ఉండవు కాబట్టి పేరెంట్స్కి నేను కోరుకునేది ఏంటంటే పిల్లలందరినీ కూడా ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్లో జాయిన్ చేసి వాళ్ళకి ఒక గేమ్ అన్నది ఒక ఈవెంట్ అన్నది వాళ్ళకి మనం ప్రాక్టీస్ చేపిస్తే ఫ్యూచర్లో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ కరాటే అన్నది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ డిఫెన్స్కి మన మీద ఎవరైనా అటాక్ చేసినా కానీ ఈ కరాటే నేర్పిస్తే కొద్దిగా బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి ఇటువంటి క్యాంపులు మన ఏలూరులోనే కాకుండా అన్ని చోట్ల కూడా మన జిల్లాలో ఏర్పాట్లు చేసి మరి మన షైన్షా గారు, మరి నల్లబాబు గారు ఆధ్వర్యంలో అన్ని చోట్ల మన కరాటేని ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ మరి నేర్చుకున్న వాళ్ళందరూ కూడా
మరి ఫ్యూచర్లో మనకి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీనికి కూడా త్వరగా గుర్తింపులు ఇచ్చేసి దీనికి కూడా స్పోర్ట్స్ కోటాలో చేరితే చాలామందికి ఉపయోగం ఉంటుందని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని పేరెంట్స్ అందరూ కూడా ఉపయోగించుకొని పిల్లలందరినీ సమ్మర్ కోచింగ్ క్యాంపు ఈ కరాటీలో జాయిన్ చేసి వాళ్ళకి ఒక మంచి ఈవెంటు, ఒక మంచి ఆర్ట్ని వాళ్ళకి నేర్పించవలసిందిగా నేను కోరుకుంటూ ఈ క్యాంపు నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరూ కూడా మా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున వారికి మా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు డిఎల్ నారాయణ. మేము దగ్గర 45 ఇయర్స్ నుంచి ఈ కరాటే టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాం. ఎంతోమంది డిస్ట్రిక్ట్ ఛాంపియన్ నుంచి స్టేట్ ఛాంపియన్స్ నుంచి నేషనల్లో ఇంటర్నేషనల్ ఛాంపియన్స్ తయారు చేసి ఎన్నో మెడల్స్ కొట్టించాము ఈ టోర్నమెంట్స్లో. ఇప్పుడు మేము ఇక్కడ సమ్మర్ కోచింగ్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్లో అన్ని జిల్లాల నుంచి దగ్గర 300 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. దీంట్లో హయ్యర్ టెక్నిక్స్, ఈ రోజున స్పోర్ట్స్ టోర్నమెంట్లో రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఎలా ఫైట్ చేయాలి, టెక్నిక్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇవన్నీ కూడా స్టూడెంట్స్తో పాటు ఇన్స్ట్రక్టర్స్ కూడా ఎలా ట్రైనింగ్ ఇచ్చుకోవాలో అన్నీ ఈ ట్రైనింగ్ క్యాంపులో నేర్పుతున్నాం. ఎప్పటికప్పుడు కరాటే అప్డేట్ అయిపోతూ వస్తుంది. దానికి తగ్గట్టు ఇన్స్ట్రక్టర్స్, మాస్టర్స్ కూడా అప్డేట్ అవుతూ కోచింగ్స్ ఎలా తీసుకోవాలి, మెథడ్స్ ఏంటి, కోచింగ్ మెథడ్స్ ఇవన్నీ కూడా ముందు మాస్టర్స్ నేర్చుకుంటే స్టూడెంట్స్కి మంచి ఫ్యూచర్ చూపెడతారనే ఉద్దేశంతో ఈ మాస్టర్స్కి ఒక కోచింగ్ క్యాంపు, స్టూడెంట్స్కి ఒక కోచింగ్ క్యాంపు రన్ చేసుకుంటూ వస్తున్నాం. ఇది ఒక రకంగా మేము గొప్పగాదనం కాదు, ఆంధ్రప్రదేశ్లోనే మా దగ్గర ఉన్న టీము చాలా సూపర్ టీము, చాలా స్ట్రాంగెస్ట్ టీము కూడా. ఏ టోర్నమెంట్కి వెళ్ళినా, స్కూల్ గేమ్స్కి వెళ్ళినా, యూనివర్సిటీ గేమ్స్కి వెళ్ళినా, నేషనల్స్, ఇంటర్నేషనల్ వరల్డ్ సెలక్షన్స్కి వెళ్ళినా మా వాళ్ళు ముందంజలో ఉండి మాకు ఏలూరుకి, స్టేట్కి, అందరికీ మంచి పేరు ప్రఖ్యాత తెస్తూ ముందుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ మాకు టోర్నమెంట్లకు కానీ దేనికైనా కరాటే ఇంప్రూవ్ అవుతానికి మా వెనకాల ఉన్నటువంటి పెద్ద వ్యక్తులు, అలాగే చంద్రశేఖర్ గారు ఇప్పటి నుంచో 50 సంవత్సరాల నుంచి మాకు బ్యాక్బోన్గా ఉన్నారు. అలాగే నాగం శివ గారు బీజేపీ, ఆయన కూడా మాకెంతో ప్రోత్సహిస్తూ అలాగా మమ్మల్ని భుజం తొడుతూ ఉన్నారు. అలాగే మా దగ్గర ఉన్న ఇన్స్ట్రక్టర్స్ అందరూ కూడా ఒక్కొక్కరు ఒక బ్యాక్ బోన్ కింద నిలబడి ఈ ఆర్గనైజేషన్లో పిల్లర్స్గా నిలబడినందుకు సంతోషంగా ఉంది. ఇంత సపోర్ట్ చేసినందుకు మా ఇన్స్ట్రక్టర్స్కి, మాకు హెల్ప్ చేసిన పెద్దలకి అందరికి కూడా మేము సంతోషంగా మంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఇది సమ్మర్ కోచింగ్ క్యాంపు జరుగుతున్నది గులాబీ తోట షిరిడి సాయిబాబు టెంపుల్లో జరుగుతుంది. ఇది మన నూర్జహాన్ పెద్దబాబు గారు పేరు మీద ఉంది ఈ ప్లేసు. ఈ వీళ్ళు కూడా మాకెంతో ప్రోత్సహిస్తూ మాకు ఇది ప్లేస్ ఏ కార్యక్రమం జరిగినా కరాటేది ఈ ప్లేస్ ఇస్తూ మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈ కరాటే మేము ట్రైనింగ్ ఇచ్చే ప్లేసెస్ ఎక్కడ ట్రైనింగ్ ఇస్తాం అనేది, ఒకటి మెయిన్ రోడ్లో బైపాస్ రోడ్లో ఉన్న కాస్మోపాలిటన్ క్లబ్లో, నెక్స్ట్ చంద్ర బ్రదర్స్ పక్కన ఉన్న మున్సిపాలిటీ రెడ్డి స్వీట్స్ పైన ఉన్నటువంటి కాంప్లెక్స్ మీద మేము కోచింగ్ ఇస్తుంటాం. మేము చాలామంది మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఈరోజు మంచి జాబ్స్లో ఉండి పెద్ద పొజిషన్లో ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.